Subbu's SV Soda Hunt presents Na Prayanam, powered by SVR Catering, Union Hospital, Pradeep Farms, co-powered by Uhu Home Care Cleaning Products, Vijay Krishna Decorations, Vasavi International Packers and Movers, Anchor Dress Courtesy, Sai Ganesh Textiles, exclusive in suitings and shirting, all leading brands fabrics available. Shop number 126, Krishnaveni Wholesale Cloth Market, Panja Center, Vijayawada 1. ఎస్వి సోడా అండ్ ప్రెజెంట్స్ నా ప్రయాణం. ఈరోజు మన గెస్ట్ ఎవరు అనుకుంటున్నారా? మరెవరో కాదు, మనకి బాగా తెలిసిన ప్రదీప్ ఫార్మ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ గారు. సార్, లెట్స్ వెల్కమ్ టు నా ప్రయాణం షో. Thank you, sir, for inviting me. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ నా ప్రయాణం షో. Thank you, sir. సో మీరు మా అందరికీ కూడా బాగా తెలుసు. సో అలాగే చాలామంది మీకు ఫ్యాన్ బేస్ ఉన్నారు. కానీ ఈరోజు ఈ ఇంటర్వ్యూలో మీ గురించి మా వ్యూయర్స్ కూడా తెలియాలనుకుంటున్నాం. తప్పకుండా. సో ఇందులో భాగంగా ఫస్ట్ మీ ఫ్యామిలీ గురించి, లైక్ మీ పేరెంట్స్, మీ సిస్టర్స్, బ్రదర్స్. సో దాని ఒకసారి. నేను మా సిస్టర్, మా ఫాదర్ వచ్చరికి డైలీ వేజ్, మదర్ హౌస్ వైఫ్. ఓకే, మేము పుట్టి పెరిగిందంతా కూడా విజయవాడ. సో బోర్న్ అండ్ బాటప్ అంతా విజయవాడ. సో దెన్ వాట్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్? నా చైల్డ్హుడ్ మొత్తం వచ్చేసరికి 5th క్లాస్ వరకు భీమవరం చిన్నమేరం దగ్గర జరిగింది. ఓ, భీమవరం. మా పూర్ ఫ్యామిలీ కాబట్టి మా తాతయ్య వాళ్ళు నన్ను అడాప్ట్ తీసుకుని వాళ్ళు 5 years వాళ్ళు పెంచారు. ఓ, దాని తర్వాత బ్యాక్ టు విజయవాడ 6th క్లాస్ నుంచి 6th to till నా MBA వరకు కూడా నా మొత్తం విజయవాడ. అంటే మీరు అప్ టు 5th స్టాండర్డ్ వరకు భీమవరంలో ఉన్నారు. ఈ ఫార్మింగ్ ఇదంతా కూడా నాకు ఎక్కడి నుంచి అలవాటు ఏంటంటే, అక్కడ కోళ్ళు, కుక్కలు, చేపలు, ఓకే, ఇవన్నీ అక్కడ అలవాటైనవి. ఓకే. సో మీ ఎడ్యుకేషన్ ఎంతవరకు చదువుకున్నాను? MBA వరకు చదువుకున్నాను. MBA వరకు ఎక్కడ, ఏ ఇన్స్టిట్యూట్? MBA వచ్చేసరికి ప్రైవేట్గా చదివాను. ఓకే. డిగ్రీ వచ్చేసరికి లయోలాలో చదివాను. సో ఎడ్యుకేషన్ డబుల్ మ్యాథమెటిక్స్. ఏంటి? BSc డబుల్ మ్యాథమెటిక్స్. డబుల్ మ్యాథమెటిక్స్. ఓకే. క్యాలిక్యులేషన్స్ అన్ని బాగుంటాయి. నోట్ లెక్క ఫోన్తో అవసరం లేదు, క్యాలిక్యులేటర్ కూడా. ఓకే. సో మీ సిస్టర్ అన్నారు కదా, సో మీ సిస్టర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయారు. ఓకే. ఎక్కడ ఇచ్చారు? విజయవాడ. సో మొత్తం అంతా విజయవాడ. సో కమింగ్ టు మెయిన్ పాయింట్, సో బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీ జర్నీలో జాబ్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉందా, లేదంటే డైరెక్ట్ బిజినెస్లోకి వచ్చారా? ఇక్కడ జాబ్ అనే దానికంటే కూడా నా చైల్డ్హుడ్ నుంచి కూడా ప్రతిదీ కూడా క్లైమాక్స్ లాగా, ప్రతిదీ కూడా ఒక ట్విస్ట్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్కూల్ నుంచి చదువుకునేటప్పుడు సమ్మర్లో మా ఇంటి దగ్గర ఆడుకునే పిల్లల కోసం అని చెప్పి మా ఇంట్లో కొన్న ఫ్రిడ్జ్లో రస్నా ప్యాకెట్లు నేనే తయారు చేసి నేను సేల్ చేసేవాడిని. నేను నెలకు ఒక 100 నుంచి 200 రూపీస్ ఏం చేసేవాడిని. అది స్కూలింగ్ అప్పుడు. అండ్ నా ఇంటర్లో వచ్చేసరికి నేను న్యూస్ పేపర్ వేసేవాడిని. నా డిగ్రీలో వచ్చేసరికి భాష్యం స్కూల్లో నేను ట్యూటర్గా వర్క్ చేశాను. ఓకే. అండ్ డిగ్రీ అయిపోయిన తర్వాత టెలికామ్ ఇండస్ట్రీలో పోస్ట్ పెయిడ్ కనెక్షన్ కోసం చేశాను. దాని తర్వాత నేను MBA కంప్లీట్ అయినాక కంప్లీట్గా జాబ్లోకి వచ్చాను. ఓకే. సో ఇదంతా కూడా జాబే, ఇన్కమ్, ఒక బిజినెస్ లేకపోతే? మా ఫాదర్ వచ్చేసరికి డైలీ వేజ్ కాబట్టి మా పాకెట్ మనీ అనేది కూడా ఎక్కువగా ఉండేది కాదు. సో నాకేంటంటే నా పాకెట్ మనీ నేను ఏం చేసుకోవాలి, నా బట్టలు నేను కొనుక్కోవాలి, నేను కావాల్సిన లైఫ్ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా నాకు నచ్చిన లైఫ్, నాకు కావాల్సిన లైఫ్ నేనే అప్పటి నుంచే ఏం చేసుకుంటూ ఎర్న్ వాల్యూ లెర్న్ చదువుకుంటూనే సంపాదిస్తుంది. మీ లైఫ్ని మీరే డిజైన్ చేసుకున్నారు చిన్నప్పటి నుంచి కూడా. వెరీ గ్రేట్. సో స్పెసిఫిక్గా బిజినెస్ కాకుండా ముందే మీరు జాబ్ చేశారన్నారు. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తారా? నా లైఫ్ నేను ఎప్పుడు కూడా కూల్గా సాఫీగా సాగడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు, ఇంట్రెస్ట్ ఉండదు నాకు. ఓకే. 2010లో MBA కంప్లీట్ అయిన తర్వాత నేను జాబ్ జాయిన్ అయ్యాను. ఓకే. జాబ్స్ కూడా ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా వేరే సెక్టర్స్లో, వేరే కల్చర్స్లో అన్ని రకాలుగా నేను వర్క్ చేయాలి అని చెప్పి 2010 నుంచి 2016 లోపు 5 కంపెనీస్ చేంజ్ చేయాలి. 10 నుంచి 16 లోపల 5 కంపెనీస్. సో డిఫరెంట్ సెక్టార్స్. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, వీడికి నిలకడ లేదు, స్టెబిలిటీ లేదు అనుకుంటారు. బట్ నా మైండ్ సెట్ గారు, ఎదుటి వ్యక్తి నన్ను ఏదనుకుంటున్నారు అన్నది నా పాయింట్ కాదు. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు అనుకున్నది రాంగ్ లాగా ప్రూవ్ చేయగలను, అది నాకు తెలుసు. ఎందుకంటే నా మైండ్లో ఏముందో నాకు తెలుసు. ఓకే. 2010లో సామ్సంగ్ మొబైల్స్ PCH క్రాకర్ హౌస్ గుడివాడ రీజియన్లో సేల్స్ ఆఫీసర్గా 12,500 ఇంక్లూడ్ ట్రాన్స్పోర్ట్, దానిలోనే 12,500 ఇస్తారు అన్ని అందులోనే. సో మొబైల్ ఇండస్ట్రీ ఒకటి చేశాను. అందులో 1 year అయిన తర్వాత జెన్ మొబైల్స్ అని మన ఇండియన్ కంపెనీ, అందులో ఇంకో 1 year చేశాను. ఓకే. దాని తర్వాత 2013లో ఇంటెక్స్ మొబైల్స్లో చేశాను.
2014 అక్టోబర్లో లావా మొబైల్స్లో జాయిన్ అయ్యాను. ఓ మొబైల్ వరల్డ్. సో 2014లో నేను లావాలో జాయిన్ అయ్యేటప్పుడు హెచ్ఆర్ నన్ను అబ్జెక్ట్ చేశారు. ఈ జర్నీ ఇయర్ కూడా ఒక 2-3 ఇయర్స్ చేయడు, ప్యాకేజీలు పెంచుకుని వెళ్ళిపోతున్నారు, కమర్షియల్ మైండ్ అని చెప్పి అన్నారు. ఇక్కడ మైండ్ అనేది నాకు కమర్షియల్ కాదు, మనీ కోసం కాదు, వేరే సెక్టర్స్లో వేరే ఫీల్డ్స్లో అన్ని రోల్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో శాలరీ ఎంత ఇస్తారో అంత ఇవ్వండి, ఓకే, నా పెర్ఫార్మెన్స్ చూసినాక నాకు ఎంత ఆఫర్ చేస్తారో కమిట్మెంట్ అని చెప్పి వాళ్ళకి ఛాలెంజ్ చేసి జాయిన్ అయిన తర్వాత సో ఫైనలీ హెచ్ఆర్ అబ్జెక్ట్ చేసినా వాళ్ళకి మీరే ఇచ్చారు. ఓకే, జాయిన్ అవుతా. నా పెర్ఫార్మెన్స్ చూసినా నాకు ఎంతవరకు ఇవ్వగలుగుతారంటే 2014 నుంచి 2016లో 2 years మానకుండా చేస్తానని చెప్తాక నాకు 3 అప్రైజల్స్ 2 ప్రమోషన్స్తో నేను 34,000 శాలరీతో జాయిన్ అయ్యి నేను 65తో బయటకు వచ్చాను 2 yearsలోనే. 2 years. ఓ అది నాకేంటంటే ఆల్వేస్ ఛాలెంజెస్ అంటే నాకు ఇష్టం, రిస్క్ అంటే ఇష్టం, కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే ఇష్టం, ఓకే, మనీని ఎప్పటికప్పుడు ఎర్న్ చేస్తూ దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటాం అంటే ఇష్టం. ఓకే. దాని తర్వాత 2016లో నేను మళ్ళీ బ్యాక్ టు విజయవాడ ఆసూస్ మొబైల్స్ అని చెప్పి ఇంటర్నేషనల్ కంపెనీ, అవును, ఆ కంపెనీలో ఎంటైర్ ఏపీ మొత్తానికి కూడా నేను రీజనల్ హెడ్ లాగా వచ్చి 12 lakhs ప్యాకేజ్కి వచ్చాను 2016. అక్కడతో అంటే మొత్తం కంప్లీట్ మొబైల్ ఇండస్ట్రీ, అసలు కంప్లీట్ మొబైల్ ఇండస్ట్రీలో నాకు తెలిసి అన్ని మొబైల్స్, అన్ని బ్రాండ్స్, మ్యాక్సిమం ఇండియన్ బ్రాండ్స్ అన్ని టచ్ చేశారు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 to 16. నేను 17 వరకు నేను ఆసూస్లో దాంట్లో ఉన్నారు కాబట్టి 7 years మొబైల్ ఇండస్ట్రీ. సో వాట్ మేక్ యూ డిఫరెన్స్? అక్కడ నుంచి స్టార్ట్ చేసి మీరు బిజినెస్లోకి రావడానికి ఎప్పుడు స్టార్ట్ చేశారు? వాట్స్ ద రీజన్? సేమ్ మళ్ళీ బిజినెస్ జాబ్ సాఫీగా సాగుతుంది, అది నాకు నచ్చదు కాబట్టి. సో ఫైనలీ మీరు అనుకున్నట్లుగా మంచి పొజిషన్కి వెళ్ళారు, మంచి ప్యాకేజీలు వచ్చాయి, బట్ మీరు సడన్గా వై యూ షిఫ్టెడ్ టు బిజినెస్ అసలు రీజన్ ఏంటి? చెప్పే కదా సాఫీగా ఏదన్నా సాగితే నాకు పెద్ద. ఓకే, సాఫీగా ఉంది కాబట్టి నచ్చదు. ఓకే, అండ్ లైఫ్లో ఇప్పుడు ఛాలెంజెస్ ఉండాలి కాబట్టి 2017లో నేను ఏం చేశానంటే, ఓకే ఇప్పటివరకు నేను చేసిన జాబ్స్ అన్నీ కూడా అక్కడ వేరే ఫ్యాక్టర్స్లో బిజినెస్ ఎలాగా, మార్కెటింగ్ ఎలాగా, కల్చర్స్ ఎలాగా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నేను జాబ్ చేయడంలా కాకుండా నేను ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఎలా ఫేస్ చేస్తానని నేను లర్న్ చేసుకుని 2017లో మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, అంటే జాబ్ రిజైన్ చేసామంటే ఆబ్వియస్లీ మళ్ళీ జీరో నుంచే ఆబ్వియస్లీ మళ్ళీ సోషల్ అంటే సొసైటీ నుంచి, ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి టూ మచ్ ప్రెషర్, హ్యూజ్ ఉంటుంది ప్రెషర్. ఎందుకంటే సాఫీగా పోతుంది, వాళ్ళకేమో సాఫీగా ఉన్నది కావాలి, మీకేమో ఛాలెంజెస్ కావాలి. ఎందుకు ఇలాగా అంటే నా మైండ్ సెట్ నాకు తెలుసు, నా గోల్ నాకు తెలుసు, నా టార్గెట్ అంటే నాకు తెలుసు. ఓకే, వాళ్ళని కూర్చోబెట్టి నేను ఇలా చేస్తానని ఇప్పుడు ఎవరికి చెప్పను. ఓకే, ఎవరేమన్నా అనుకున్నా సరే ఈ రోజు నా గురించి ఫ్యామిలీ అయినా సరే సొసైటీ ఏమనుకున్నా నేను పట్టించుకోను. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు అన్నది రాంగ్ అని నేను ప్రూవ్ చేయడం నా ఇంటెన్షన్. ఓకే, వాళ్ళు ఏదైనా మీ మీద అనుకోనివ్వండి, దట్ ఈస్ వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళ మైండ్ లో నా గురించి ఎలా అనుకోవచ్చు. మీరు నేను ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తున్నాం, మన ఇద్దరు ముందు ఒక మంచి హీరోయిన్ తీసుకొచ్చి నుంచోబెడితే మీరు నేను చూస్తే కంటికి అంటే తను వేసుకున్న బట్టలు అన్ని ఒకేలా కనిపించవచ్చు, కానీ మన మైండ్ లో ఉండే ఒపీనియన్ వేరేగా ఉండొచ్చు. మీకు ఒక ఫీలింగ్ ఉండొచ్చు, నాకు ఒక ఫీలింగ్ ఉండొచ్చు, ఒక ఎమోషన్. ఇవన్నీ కూడా నా ఎమోషన్, నా ఫీలింగ్ ని ఎదుటి వ్యక్తికి ప్రతిదీ చెప్తూ ఉంటే ఆ టైం ఎవరు ఇస్తారు? అవన్నీ కూడా అన్నెసెసరీ థింగ్స్. ఓకే, మనం ఏమనుకుంటున్నాం అది మనకే తెలుసు, మనం ఏం చేయాలనుకుంటున్నా అది మనకు తెలుసు, అది కరెక్ట్ అయితే చాలు. అది ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నది అవతల వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వదు ఖచ్చితంగా. అంత ఓపిక్గా కూర్చుంటే అంటే టైం చాలా ప్రీసియస్ కాబట్టి అయిపోద్ది. ఓకే, అందుకే నేను ఇప్పుడు చెప్పలేదు, జీరో నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు ఏంటంటే ఈ మనీతో ఏదో కంపెనీలో ఎక్కడ సర్వైవ్ అవ్వాలి. ఓకే, అది 1,00,000 రావచ్చు, 10,000 రావచ్చు, ఎంతైనా రావచ్చు. యాజ్ ఏ ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యాక దేర్ ఇస్ నో లిమిట్. సో ఇప్పుడు నేనేంటంటే నేనే ఒక ఛాలెంజ్ తీసుకుని ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసి, ఓకే, జీరో నుంచి స్టార్ట్ చేసి దాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్దాం, నేను బ్రతకడానికి, నా కుటుంబం బ్రతకడానికి, నేను ఇందులో ఎక్కడైతే నేను లాస్ట్ జాబ్ రిజైన్ చేశాను, శాలరీ అయితే ఉంది, ఆదాయం, ఆ ఇన్కమ్ని ఇక్కడ తేవడానికి స్కోప్ ఉందని నాకు అనిపించింది కాబట్టి నేను దాని నుంచి పిట్ చేసి జీరో నుంచి స్టార్ట్ చేశా. దీన్ని అయితే స్టాండర్డ్ నుంచో పెడదామని
గోల్ అంతే. ఖచ్చితంగా. అగైన్ మళ్ళీ దీంట్లో కూడా ఛాలెంజ్, అంతే కదా ఆబ్వియస్లీ. మీరు ఎందుకు ఈ ఫార్మింగ్ ఇండస్ట్రీలోకి వచ్చారు? వాట్స్ ద రీజన్? మీ బ్యాక్గ్రౌండ్కి దీనికి సంబంధం లేదు, సో వై? ఏదో ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలి. యా, నేను మొబైల్స్ నుంచి వచ్చాను కాబట్టి మొబైల్స్ మళ్ళీ మనం స్టార్ట్ చేస్తే అది వేరే బ్రాండ్ని మనం మార్కెట్ చేయడమే. అవును, అది ప్యూర్లీ నాట్ బిజినెస్. ఏదైనా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్ చేసి సర్వీస్ కనుక ఇస్తే దానికి వచ్చే అప్రిసియేషన్ కానీ సక్సెస్ కానీ కంప్లీట్గా నాదే. 0 అయినా నాకే, 100 అయినా నాకే మార్క్స్ పడతాయి. కాబట్టి స్టార్ట్ చేయాలి. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఈ బర్డ్స్ అన్నా, యానిమల్స్ అన్నా, ఈ ఫార్మింగ్ అన్న ఇంట్రెస్ట్. కాబట్టి ఇందులో మేము హెన్నా ప్రాసెసింగ్ యూనిట్, అలోవెరా ప్రాసెసింగ్ యూనిట్, తర్వాత గోట్ షీప్ ఇవన్నీ చూసాం. కానీ నా మైండ్ సెట్కి ఎప్పుడు వెరైటీ డిఫరెంట్గా మైండ్ సెట్ ఉన్న నాకు కోళ్ళ పెంపకంలోనే ఏదైనా డిఫరెంట్గా ఉంటుందా అని చూసినప్పుడు కడక్నాథ్ అనే ఒక బర్డ్ కనిపించింది. సో ఈ కడక్నాథ్ అనేది ఎవరికి తెలియదు కాబట్టి దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేసి మనం మార్కెట్ చేస్తే ఆ అప్రిసియేషన్ కానీ, నేమ్ కానీ, ఫేమ్ కానీ అందరికి తీసుకెళ్ళిన అది నాకు ఉండిపోద్దని చెప్పి కడక్నాథ్తో మనం స్టార్ట్ చేయాలి. కడక్నాథ్తో స్టార్ట్ చేశారు. 2017లో ప్రదీప్ ఫార్మ్స్ అనేది స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు ఇప్పటిదాకా ఒక 7-8 ఇయర్స్ అయింది కదా, మీకు ఛాలెంజెస్, మూవ్ ఆన్ అయిపోవటం ఇంట్రెస్ట్ మీ హ్యాబిట్ కాబట్టి, మరి ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేదు? మీ ఛాలెంజెస్కి ఎక్కడ ఇబ్బంది అవ్వలేదా ఇంత లాంగ్ జర్నీ? సో ఇక్కడ జాబ్ అనేది ఏంటంటే వేరే ఫ్యాక్టరీస్లో కల్చర్స్ని బట్టి నేను మారాల్సి వచ్చింది. ఓకే, ఇది ఎండ్ ఆఫ్ ది డే నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఉండాలనుకున్నాను. రైట్. ఇందులో నేను స్టార్ట్ చేసినప్పుడు నేను నా ఫ్యామిలీ సర్వైవ్ అవ్వడం కోసం స్టార్ట్ చేసిన ఈ బిజినెస్. ఓకే, 2017 నుంచి 20 వరకు మాకు సర్వైవ్కి సరిపోయింది. దట్ ఈస్ కాల్డ్ ప్రదీప్ ఫార్మ్స్ బిగినింగ్. 20లో నేను ఏం చేశానంటే మీరన్న ఛాలెంజ్ కోసం అని చెప్పి అందులో మ్యాన్ పవర్ని ఇంక్రీజ్ చేసి, ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేసి, అందులో మేము కడక్నాథ్ కంట్రీ చికెన్ ఫార్మింగ్ నుంచి ఈ ఫైటింగ్ రోస్టర్స్ బ్రీడ్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి, ఇందులో కొత్త రకం మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి ఇంకో కొత్త ఛాలెంజ్ రెడీ చేయడం కోసం ప్రదీప్ ఫార్మ్స్ 2.0ని 2020లో స్టార్ట్ చేసి ప్రదీప్ ఫార్మ్స్ రైజింగ్ బిగినింగ్ నుంచి మేము 2020లో మళ్ళీ ప్రదీప్ ఫార్మ్స్ 2.0 బిగినింగ్ రైజింగ్ వచ్చి 2017 ఈజ్ బిగినింగ్, 2020 ఈజ్ రైజింగ్. ఓ, అది. సో 2017 ప్రదీప్ ఫార్మ్స్ ఈజ్ బిగినింగ్, సో 2020 నుంచి రైజింగ్. సో ఇప్పుడు ఇంకా స్టిల్ రైజింగ్లోనే ఉన్నారా? లేదు సార్, 3.0 ఈజ్ లోడింగ్, ప్రదీప్ ఫార్మ్స్ రూలింగ్. ఓ, సో 3.0 కూడా లోడింగ్. సో మీ ఏదైతే మీరు ఛాలెంజెస్ ఇంట్రెస్టో, సో దాని ప్రకారంగా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. ఓకే, దాని తగ్గట్టుగా మేము ఇన్వెస్ట్మెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ, ఇంక్రీజ్ చేసుకుంటూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకుంటూ, న్యూ మ్యాన్ పవర్ని హైర్ చేసుకుంటూ, ఓకే, ఎంప్లాయబిలిటీని పెంచుకుంటూ, ఉమెన్ ఎంపవర్మెంట్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ. ఓకే, సో ప్రదీప్ ఫార్మ్స్ 3.0 లోడింగ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్కి మీకు ప్రదీప్ ఫార్మ్స్ ది రూల్ 3.0 రన్నింగ్లో ఉంటుంది. ది రూల్ రన్నింగ్లో ఉంటుంది. సో వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది బిగిన్? సో బిగిన్లో ఉన్నప్పుడు వాట్స్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆ ప్లేస్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఎలా స్టార్ట్ అయింది? 2.0 రైజ్, అక్కడికి దీనికి డిఫరెన్స్ ఏంటి? అక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన ది రూల్ సంబంధించి వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈ మూడింటికి డిఫరెన్స్ చెప్తారా? 2017లో నేను ఇంకా జాబ్ చేస్తున్నాను, వీకెండ్ ఫార్మింగ్, మహర్షి సినిమా టైపు. ఓకే, మాకు సాటర్డే సండే హాలిడే. ఓకే, కార్పొరేట్ స్టైల్లో. గుడివాడలో గుంటాకోడర్ అనే ఒక విలేజ్లో ఒక 20 సెంట్స్ ల్యాండ్లో మా పిన్ని వాళ్ళకి చేపల చెరువులు అయిపోవడం వల్ల వాళ్ళకి ఏమి వర్క్ లేకపోవడంతో వాళ్ళ కోసం నేను స్టార్ట్ చేసిన ఒక 2 lakhsతో స్టార్ట్ చేశాను. అక్కడ స్టార్ట్ చేసి 2017 నుంచి 2018 మార్చ్ వరకు అక్కడ మేము R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాగా చేస్తూ ఈ బర్డ్స్ ఎలా ఉంటాయి, వీటికి మనం ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎలాంటి వ్యాక్సిన్స్ యూజ్ చేయాలి, వీటిని ఎలాంటి హడ్డల్స్ మనకు వస్తాయి, ఇవన్నిటి మీద నేను వర్క్ చేస్తుంటే 2018 వచ్చేసింది. ఆ ప్రొడక్షన్ ఎక్కువ పెరిగిపోయింది. జీరో మార్కెట్, అంటే మేము మార్కెట్ చేయాలని నేను ఓన్లీ ఫార్మింగే చేశాను. అంటే ఇన్వెస్ట్మెంట్ ఒక 2 lakhs రూపీస్ అలా పెట్టాను. తర్వాత 2018లో దీన్ని నున్నలో ఒక 2 acres ల్యాండ్లో లీజు తీసుకుని దాన్ని ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత నేను 2018లో కంప్లీట్గా జాబ్ రిజైన్ చేసి, ఓకే, 2018 జూన్లో మ్యారేజ్ చేసుకున్నాను.
ఓకే. మార్చిలో ఫామ్ షిఫ్ట్ చేశాను. జాబ్ రిజైన్ చేసేటప్పుడు ఒక పిఎల్ పర్సనల్ లోన్ 6.25 lakhs బజాజ్లో లోన్ పెట్టి అందులో 4 lakhs తీసుకొచ్చి బిజినెస్లో పెట్టి నా సేవింగ్స్లో ఒక 5 lakhs, ఈ 4 lakhs, ఈ 9 lakhs పెట్టి ఈఎంఐలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడం కోసం 2.25 lakhs నా సేవింగ్ అకౌంట్లో పెట్టేసి ఏటీఎం కార్డు కూడా పాడేశాను. ఓకే. నెక్స్ట్ 1 yearకి నాకు ఈఎంఐస్కి ఇష్యూస్ లేదు, ప్రాబ్లం లేదు. నేను పీస్ఫుల్గా నేను ఏదైతే వర్క్ అనుకున్నా ఆ వర్క్ క్లియర్గా చేసుకోగలను. ఫోకస్, టార్గెట్. అప్పుడు 2018లో నేను ఈ ఫార్మింగ్ చేసిన వచ్చిన బర్డ్స్ని ఎవ్రీ మంత్ మనకి డైలీ ఆకలేస్తుంది, డైలీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, డైలీ యాక్టివిటీస్ లాగానే నేను డైలీ మార్కెట్ చేస్తాను, ఫార్మింగ్ చేస్తాను. ఇలా చేసుకుంటూ వెళ్తాం వల్ల నేను సర్వైవ్ అవ్వగలిగాను. ఓకే. సో దాన్ని అలాగా చేసుకుంటూ 2020 దాకా ఏం చేసామంటే, మీకు మీరున్నారు, మీరు ఒకేసారి ఎన్ని బ్రిక్స్ని లిఫ్ట్ చేయగలుగుతారు? మేబీ 3-4 మ్యాక్సిమం కదా. కానీ ఒక పర్సన్ 365 బ్రిక్స్ కూడా లిఫ్ట్ చేస్తారు తన కంట్రోల్లో లేకపోకుండా. మనకి నాని గారు సినిమాలో గోడ కడుతున్నాను. నేను 2018 నుంచి సోషల్ మీడియాలో డైలీ ఒక పోస్ట్ షేర్ చేయడం నేర్చుకున్నాను. ఓకే. ఓన్లీ ఫేస్బుక్ లో ప్రదీప్ ఫార్మ్స్ #tags తో ఎన్ని పోస్టులు ఉంటాయి అనుకుంటున్నాను? మీరు గెస్ట్ చేయండి. నాకు మీ గురించి తెలుసు, కనీసం ఒక 10,000-20,000 పోస్టులు ఉంటాయి అనుకో. 50,000 ప్లస్ ఉంది. 50,000 ప్లస్. ఓకే. ఈ 8 years లో 365 into 8 వేసుకుంటే ఓకే మొత్తం మీద కలిపి ఒక 28K వరకే ఉండాలి. కానీ 50K అలా వచ్చినాయి. అంటే మేము డే బై డే నేను పక్కన వర్క్ చేస్తా, బిజినెస్ చేస్తా, ఫార్మింగ్ చేస్తా, ఓకే, అండ్ సోషల్ మీడియాలో నేను మార్కెటింగ్ ప్రమోషన్ చేస్తా. మల్టీ టాస్కింగ్, నేను ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నాను. ఓకే. అది ఈ రోజు సోషల్ మీడియాలో పెద్ద కొండలా విరిగిపోయింది. అది ఈ రోజు మిమ్మల్ని యాక్చువల్గా ఈ రోజు మన డిస్కషన్ రీజన్ కూడా మీ సోషల్ మీడియా యాక్టివిటీయే. ఎక్కడ చూసినా మీరే కనిపిస్తూ ఉంటారు. అలా చిన్న చిన్నగా పేర్చుకుంటూ వచ్చింది, ఒక పెద్ద గోడలాగా మారింది. దాని ద్వారా ఏంటంటే 2018 నుంచి 20 లోపు మేము సర్వైవ్ అవ్వడానికి, మేము మా ఫ్యామిలీ బ్రతకడానికి కావాల్సిన ఇన్కమ్ అండ్ వర్క్ నేను ఫోకస్డ్గా ఒక 10 lakhs చేశాను. ఓకే. ఇందులో వచ్చిన మొత్తం ఇన్కమ్ అని కూడా మళ్ళీ నేను 2020లో ఇన్వెస్ట్ చేశాను. 2.0 వచ్చేసరికి 2020లో పోస్ట్ కరోనా తర్వాత ఫిబ్రవరిలో మేము ఈ ఫైటింగ్ రోస్టర్స్ అంటారు కదా, పందింగ్ కోడ్ అనే దాని సెగ్మెంట్ లోకి వచ్చాము. అది టార్గెట్. సో అది కంటిన్యూ అవుతూ ఒక అడిషనల్ పోర్ట్ఫోలియో యాడ్ చేశారు. దట్ ఈస్ ఛాలెంజ్. ఓకే. చేసి దాంట్లో మనం ఇక్కడి నుంచి వచ్చిన సేవింగ్స్ అవన్నీ కూడా ఏమీ కూడా పర్సనల్గా ఏమీ యూజ్ చేసుకోకుండా, ఏమీ మనం ఒక్క సింగిల్ రూపీ కూడా బయట తెలియదు. ఓన్లీ మనం బ్రతకడానికి కావాల్సిన మంత్లీ ఒక 20 to 30K వరకు యూజ్ చేసుకుని మిగతా అమౌంట్ అంతా కూడా ఈమెయిల్ పే చేస్తూ దాని అంతా తీసుకొచ్చి 2020లో 2.0 ఇన్వెస్ట్ చేసాం. ఓకే. స్టిల్ నాకు ఇంకా ఇన్వెస్ట్మెంట్ నాకు షార్ట్ అయింది. ఓకే. అప్పుడు నేనేం చేశానంటే, ఎవరైతే బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ప్రదీప్ ఫార్మ్స్ నా మీద ట్రస్ట్ ఉన్న వాళ్ళని ఇన్వెస్టర్గా తీసుకొచ్చాను. ఇన్వెస్టర్స్గా నా దగ్గర మొత్తం టోటల్ వర్త్ వచ్చేసరికి ఒక 20 lakhs వర్త్ స్టాక్స్ ఉన్నాయి. ఓకే. 2020కి 2020 ఓకే 10-20 అయింది. ఈ 20 lakhs స్టాక్స్ ని వాళ్ళ అభి గారు మీరు బైబ్యాక్ చేస్తానంటే మీకు 1 lakh ఇంత స్టాక్స్ ఇస్తాను, మీరు ఫార్మింగ్ చేసి వాటి నుంచి వచ్చిన ఈల్డ్ నాకు ఇస్తే నేనే కొంటాను అనే కాన్సెప్ట్ లో ఓకే నేను 50 members తీసుకొచ్చాను. ఓకే. 50 మంది. ఓకే. ఈ 20 lakh స్టాక్స్ ని ఫస్ట్ ఒక 20 members ఇచ్చినాక వాళ్ళు ఇచ్చిన ఈ 20 lakhs ని నేను వెళ్ళి ఈ పెరువిన్ బ్రీడ్స్ అని ఫైటింగ్ బ్రీడ్స్ మీద ఇన్వెస్ట్ చేశాను. ఓకే. నాది ఒక 20, మీరు ఒక 20 తీసుకొస్తే 40 అయింది. ఓకే. మళ్ళీ వాటిని కూడా మళ్ళీ బైబ్యాక్ ఇచ్చుకోవడం ద్వారా మొత్తం మీద కలిపి ఓన్లీ 2020లోనే మనం ఒక 70 lakhs దాకా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసాం. ఓకే. సో మీరు ఇందాక నుంచి ఒక 2-3-4 times బైబ్యాక్ అంటున్నారు. సో మాకు అర్థమయ్యే భాషలో అది ఫ్రాంచైజీ అంటారా, డిస్ట్రిబ్యూషన్షిప్ అంటారా, అదే ఫండింగ్ ఏంటి, ఒకసారి కొంచెం డెప్త్గా దాని గురించి మాకు అర్థమయ్యే విధంగా. మనం ఫార్మింగ్లో ఉన్నాం కాబట్టి రైట్. అండ్ ఇక్కడ మనం రోల్స్ని డివైడ్ చేసాం. ఓకే. పెంచేవాళ్ళు సపరేటు, అమ్మేవాళ్ళు సపరేట్. ఓకే. అండ్ నేను 2017 to 20 నేనే పెంచాను, నేనే అమ్మాను, నేనే ప్యాక్ చేశాను, నేనే ట్రాన్స్పోర్ట్ చేశాను, నేనే అన్ని చూసుకున్నాను. ఈ 5 roles-ని 2020లో 5 different people-కి స్ప్లిట్ చేశాను. వర్క్ షేరింగ్. ఇప్పుడు ఏమవుతుందంటే నాది ఒక 10 lakhs, మీదో 10 lakhs, ఇద్దరం కలిపితే 20 lakhs.
నా క్యాపబిలిటీ ఏంటంటే నేను మార్కెట్ చేయగలను, సేల్స్ చేయగలను, సర్వీస్ ఇవ్వగలను. సో మీరు కోళ్ళు పెంచగలుగుతారు ఓకే అని అమ్మలేరు. రైట్. మీరు ఎన్నైనా పెంచగలరు, మీకు ఆ స్కిల్ ఉంది. నేను కోళ్ళు పెంచగలను, అమ్మగలను, కానీ నా దగ్గర ఎన్ని కావాలంటే అన్ని పెంచే అంత ఇన్వెస్ట్మెంట్ నా దగ్గర లేదు. అమ్మడానికి మాత్రం నాకు కోడి కావాలి. సో నేనేం చేశాను, మీ హెల్ప్ తీసుకున్నాను. ఓకే, మీరు పెంచండి. లలిత రైస్ బ్రాండ్ ఉంది, ఇండియాలోనే లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్స్. అవును. వాళ్ళు ఎన్నిట్లో ఫార్మింగ్ చేస్తున్నారు, కానీ ఫార్మర్స్ దగ్గర అంతా ప్రొక్యూర్ చేస్తున్నారు, వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సేమ్ థింగ్ పెంచే వాళ్ళని నేను హైర్ చేసుకుంటా, క్వాలిటీగా పెంచే వాళ్ళని హైర్ చేసుకుని ఓకే వాళ్ళతో ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే సీరియస్నెస్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేశారు కాబట్టి డెడికేషన్ ఉంటుంది. వాళ్ళ దగ్గర నేను ఒక మంచి ధరకి వాళ్ళ దగ్గర నుంచి నేను వెనక్కి కొనుక్కొని దాన్ని నేను మన సేల్స్ టీమ్ తో ఓకే మీ బ్రాండింగ్ తో సేల్స్ చేస్తాం. మనకు ఒక మార్కెటింగ్ టీము, సేల్స్ టీము, లాజిస్టిక్స్ టీమ్ కూడా ఉంది. ఓకే, దిస్ ఈస్ 2.0 వర్షన్. సో అలాగే మీరు సింగిల్ కాస్ట్ ఇప్పుడు ఒక 50 members తో కలిసి స్టార్ట్ చేశారు 2.0. సో అట్ ద టైమ్ ఆఫ్ ఈ రైజింగ్ కంప్లీట్ అయ్యి టైంకి అంటే ఇప్పుడు సో ఎలా ఉంది అది? ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి కంట్రీ చికెన్ ఎగ్, ఓకే, కడక్నాథ్ ఎగ్, అండ్ ఇందులోనే పందింగ్ కోళ్ళకి సంబంధించి హ్యూజ్ మార్కెట్ ఉంది. దీంట్లో మనకి ప్రొడక్షన్ సరిపోట్ల. మనం ఇప్పటివరకు మనం ప్రదీప్ ఫార్మ్స్ అంటే లోకల్ లాగా ఉండేది, ఇప్పుడు నేషనల్ అయింది. అతి త్వరలో ఇంటర్నేషనల్ కూడా అవుతుంది. నేషనల్ ఇంటర్నేషనల్ డైలాగ్ ఎక్కడ ఉన్నాయి అంటే మన వర్క్ కనుక డెడికేటెడ్ గా ప్రాపర్ గా ఇంప్లిమెంటేషన్ అన్ని చేస్తూ ఉంటుంటే బిజినెస్ ఆటోమేటిక్ వస్తుంది. అందరూ ఏమనుకుంటారంటే ఒక చెట్టుని నాటి మంచిగా చేస్తే ఎప్పుడు కాయలు వస్తాయంటారు. ఇట్స్ రాంగ్. ఆ చెట్టు పెరిగి పెద్ద అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ కూడా వాటికి కావాల్సిన న్యూట్రిషన్స్, వాటర్ అన్ని రకాలుగా మనం చేస్తేనే అది ఫ్రూట్స్ ఇస్తుంది. అండ్ ఇప్పుడున్న ఈ జనరేషన్ లో బిజినెస్ అనేది ఏంటంటే, బిజినెస్ మనం స్టార్ట్ చేయడం ఒకటి, దాన్ని మనం సక్సెస్ఫుల్ చేయడం ఒకటి, దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేసే ప్రాసెస్ లో డే బై డే వచ్చే ఛాలెంజెస్, మార్కెట్ నుంచి వచ్చేసే అప్డేట్స్ బట్టి మనం అప్డేట్ అవుతూ అవ్వాలి. సర్వీస్ ఇస్తేనే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. సూపర్ సార్, చాలా సూపర్గా ఉంది మీ స్ట్రాటజీ, మీ అప్డేషను. బట్ మీ ఛాలెంజెస్కి మరో క్వశ్చన్. మరి కోవిడ్ వచ్చినప్పుడు లాట్ ఆఫ్ బిజినెస్లు అన్నీ ఆగిపోయినాయి. సో అందులోనూ ఫార్మింగ్లో లాట్ ఆఫ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో అందులో మీ ఇండస్ట్రీకి ఎంత నష్టము, అలాగే మీకు ప్రదీప్ ఫార్మ్స్కి ఏంటి ఎఫెక్ట్, మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు దాన్ని? మనం ఫస్ట్ నుంచి ఛాలెంజెస్ బట్టి సమస్య వస్తే సమస్య గురించి, ప్రాబ్లం గురించి మనము సాల్వింగ్ గురించి ఆలోచించాలి తప్ప ఇలా ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరిగిందని ఆలోచించాలి. మనం టెంపుల్ రన్ గేమ్ ఆడతాం. స్టార్టింగ్ ఫస్ట్ మీరు ఆడినప్పుడు ఎంతసేపట్లో మీరు త్వరగా దెబ్బ తగులుతుంది పాపం వాడికి. ఇప్పుడు మీరు ఆడాల్సి వస్తే ఎక్కడ దాకా వెళ్తున్నారు? వెరీ లాంగ్ డిస్టెన్స్ వెళ్తాం కదా. అలాగే మనం రియల్ లైఫ్ లో కూడా మన లైఫ్ అనేది, బిజినెస్ అనేది ఒక టెంపుల్ రన్ గేమ్ లా చూసుకుంటే, ఓకే, కోవిడ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసింది కాదు. వచ్చేసిన తర్వాత అది ఎక్స్పెక్టెడే. బిఫోర్ దట్ అన్ఎక్స్పెక్టెడ్ వచ్చేసింది. ఇందులోనే ఉండాలి, ఇందులోనే మనం జీవించాలి, ఇదే మన లైఫ్, ఇందులో మనం ఎలా వెళ్ళాలని ఆలోచించాలి తప్ప ఇక మనం ఏమి చేయలేమని మాత్రం కూర్చోకూడదు. ఓకే, అప్పుడు నేను డిసైడ్ అయింది ఏంటంటే, అప్పటి వరకు నా స్టాక్స్ అంతటినీ కూడా విజయవాడ లోకల్ మార్కెట్లో నా కార్కి ఎసెన్షియల్ ఐటమ్స్ పెట్టుకుని మ్యాంగోస్ చేసా మార్కెట్. అప్పుడే మ్యాంగోస్ వచ్చింది, మ్యాంగోస్ మార్కెట్ చేశా. ఈ విజయవాడ ఎస్ఎల్వి గ్రాండ్ పెద్ద అపార్ట్మెంట్స్ కి సండే వాళ్ళకి చికెన్ బయటకు వెళ్ళారు. అవును, ఒక్కొక్క అపార్ట్మెంట్ 30 to 50 kgs. అప్పుడే నేను చికెన్ కటింగ్ నేర్చుకున్నాను. ఓకే, నేను చికెన్ కట్ చేయడం బాగా వచ్చు. ఆ టీం అందరూ కూడా ఇంకా లేదుగా, ఇంకా అందరూ దీంట్లోకి వచ్చారు. ఇక కాలుస్తుంటారు, క్లీన్ చేస్తుంటారు, నేను కట్ చేస్తుంటాను. తర్వాత కార్లో వేసుకుని వెళ్ళి మనం డైరెక్ట్ డోర్ డెలివరీ చేయడం ద్వారా 2.0లో అద్భుతంగా హ్యూజ్ రిటర్న్స్ వచ్చింది మాకు. ఆ కోవిడ్ వల్ల మేము చాలా బెనిఫిట్ మంచి ఇన్కమ్ వచ్చింది. ఓకే, అదేనండి, ఒక్కొక్క బేస్డ్ ఆన్ ఇండస్ట్రీ లైక్ మెడికల్ అనివ్వండి, ఫుడ్ అవనివ్వండి, దాని బేస్ ఉంది. బట్ మీరు ఆ ఉన్న దాన్ని కూడా ఇలా యూటిలైజ్ చేసుకున్నారు.
అది ముఖ్యమైన విషయం. ప్రదీప్ గారు, ఇప్పటిదాకా మనం పెట్స్ గురించి మాట్లాడుకున్నాం, డిఫరెంట్ పెట్స్ గురించి. వాట్ అబౌట్ ఎగ్స్? సో ఎగ్స్ ఇండస్ట్రీని కూడా మీరు రూల్ చేస్తున్నారు, చాలా విన్నాము, చూసాము. సో మీ నోట్ ద్వారా మా ఆడియన్స్కి. మార్కెట్లో కంట్రీ చికెన్ ఎగ్స్ సంబంధించి హ్యూజ్ గ్యాప్ ఉంది. ఓకే. మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడైతే కడక్నాథ్ ఫార్మింగ్ స్టార్ట్ చేశారో, కడక్నాథ్ బ్రీడ్ గురించి కూడా బాగా అవేర్నెస్ వచ్చింది. మీకు అమెజాన్లో చూస్తే 6 eggs వచ్చేసరికి 360 rupees ఉంటుంది కడక్నాథ్ ఎగ్స్. మేము జస్ట్ 25 rupeesకి విత్ డోర్ డెలివరీ ఇస్తుంది. 25 rupeesకి విత్ డోర్ డెలివరీ. అది కూడా నార్మల్గా 6 to 10 eggs తీసుకుంటేనే. అలా కాకుండా 30 eggs తీసుకుంటే 600 rupeesకే మనం విజయవాడలో ఎక్కడికైనా డోర్ డెలివరీ ఇస్తాం. సో ఏంటి అంత డిఫరెన్స్? రీజన్ అంటే డిఫరెంట్ అంత హై లో రీజన్ ఏమన్నా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని? మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. నార్మల్ ఎగ్ మీరు వైట్ ఎగ్తో కంపేర్ చేస్తే అదొక 4 eggs 3 eggs తీసుకుంటే వచ్చే న్యూట్రిషన్ ఒక ఎగ్లోనే వస్తుంది. ఓకే. 0 కొలెస్ట్రాల్, చాలా మంచి అంటే మీకు ఆల్కలైన్ వాటర్ ఉంది, నార్మల్ వాటర్ ఉంది, బోర్ వాటర్ ఉంది. ఎవరు అంటే ఇదంతా రేట్ పెట్టి తింటారా అంటే దానికి టార్గెట్ ఆడియన్స్ వేరు. ఓకే. నేను దీన్ని తీసుకెళ్లి సంతలో పెట్టి ఇది 50 రూపాయలు అంటే ఎవరు పట్టించుకో. రైట్. దీన్ని మన టార్గెట్ ఆడియన్స్ ఎక్కడ ఉన్నారు, అది రీచ్ అయిందా లేదా, వాళ్ళకి నీడ్ ఉందా లేదా అని చెప్పి 130 crores పాపులేషన్ మనం టార్గెట్ చేసుకుని డైలీ 1000 గుడ్లు అమ్మడం పెద్ద విషయం కాదు. 130 crores మనం స్ప్లిట్ చేసుకుంటూ ఏపీ దాకా రావాలి, ఏపీ నుంచి స్ప్లిట్ చేసుకుని విజయవాడ దాకా రావాలి. విజయవాడ పాపులేషన్ 25 lakhs లో మనం రోజుకి 1000 గుడ్లు అమ్మాలంటే మీకు 30 eggs ఒక ప్యాక్ అనుకుంటే జస్ట్ 1000 eggs ఎన్ని కావాలి? ఒక 30 packs ఇస్తే 1000 eggs అయిపోతుంది. 30 members కోసం 20 lakhs టార్గెట్ చేసి మనం కనుక ప్రమోషన్ చేస్తే ఆ 30 members తగులుతారు. ఓకే. అంతే, వెరీ సింపుల్. అంటే మినిమైజ్ చేశారు. రైట్, సూపర్. సో మరి అలాంటప్పుడు మీరు ఇంత కాస్ట్ ఎఫిషియన్సీగా ఇస్తున్నారు, పైగా డోర్ డెలివరీ కూడా ఇస్తున్నారు, మరి ఎందుకు వేరే వాళ్ళ దగ్గర అంత ప్రైజెస్ ఉన్నాయి? సేమ్ ప్రోడక్ట్ బ్రాండ్ బట్టి టాటా ఈవీ హ్యారియర్ వచ్చింది, మరి ఎందుకు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ అంత రేటు? రెండింటికి డిఎన్ఏ ఒకటే కదా. ఓకే. సో అది డిఫరెన్స్ అండి. మన టార్గెట్ ఆడియన్ వచ్చేసరికి మిడిల్ క్లాసు, ఎగో మిడిల్ క్లాస్ వాళ్ళే మన టార్గెట్ ఆడియన్. ఓకే. చాలు వాళ్ళని టార్గెట్ చేసుకుని మనం బిజినెస్ చేస్తే ఇండియాలో సర్వైవ్ అవ్వడం చాలా ఈజీ. దెన్ కమింగ్ టు మీ టీమ్, ఇందాక నుంచి టీం గురించి డిస్కస్ చేస్తున్నాము. బట్ వాట్ అబౌట్ యువర్ టీమ్ సైజ్? స్టార్టింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? సో ఎలాంటి వాళ్ళని మీరు రిక్రూట్ చేసుకుంటారు అండ్ వాళ్ళ పే స్కేల్ ఎలా ఉంటుంది? 2017లో నేను, మా వైఫ్, మా చిన్నాన్నగారు ముగ్గురు. ఓకే. 2020లో వచ్చేసరికి మాతో పాటు సేల్స్ టీమ్ కూడా హైర్ చేసాం. ఓకే. మొత్తం వచ్చేసరికి 13 members సేల్స్ టీమ్ ఉంటారు. అండ్ బైబ్యాక్ వాళ్ళు వచ్చేసరికి ఒక 20 members వరకు ఉంటారు. ఇవి కాకుండా సోషల్ మీడియా కోసం చెప్పి ఒక ఎక్స్క్లూజివ్ 5 members వర్క్ చేస్తారు. ఓకే. ఓన్లీ ఫర్ సోషల్ మీడియా. ఓకే. ఇందులో వచ్చేసరికి క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, ఎవరు ఎందులో స్కిల్ఫుల్లో వాళ్ళు మనం హైర్ చేసుకుంటాం. ఎవరికైతే డబ్బు మనీ నీడ్ ఉందో, ఎవరైతే హానెస్టీగా ఉంటారో వాళ్ళనే మనం తీసుకుంటాం. ఓకే. క్వాలిఫికేషన్తో పని లేదు. ఓకే. అలాంటప్పుడు పే స్కేల్ ఎలా ఉంటుంది మీకు? యా. సో మీకు చూపించే వాళ్ళందరూ కూడా ప్రదీప్ ఫార్మ్స్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ లిస్ట్లో ఉంటారు. ఓకే. వీళ్ళు వచ్చేసరికి మీకు ఒక 16 members వరకు డైరెక్ట్ అకౌంట్ పే అవుతుంటారు. ఓకే. మీరు చూస్తే వీళ్ళ పేస్ ఎలా ఉంటాయి కూడా చూడొచ్చు. వీళ్ళెవరికి కూడా మేము శాలరీస్ ఇవ్వం. ఓకే. ప్రాఫిట్లో షేర్ ఇస్తాం. ప్రాఫిట్లో షేర్. యా. ఎవరు జీతాల కోసం పనిచేయరు. 32,000 42,000. మీరు అందులో ఏదైనా ఒక పేరు చెప్తే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో చెప్తారు. ఓకే. సెకండ్ నేమ్ చెప్పండి. ఓకే. చరణ్ రాజు. ఆ కుర్రోడ్ ఏజ్ 22. ఓకే. న్యూజిలాండ్లో డిప్లొమా కంప్లీట్ చేశారు. ఓకే. డిప్లొమా చేసిన నా దగ్గరికి ఇప్పుడు వచ్చి 3rd year. 42,000 ఎర్నింగ్. యావరేజ్గా పర్ ఇయర్ 5 lakhs ఎర్న్ చేస్తారు ఆయన. 5 lakhs ప్యాకేజ్. ఓకే. మేము టోటల్ బిజినెస్లో ఆయనకి షేర్ ఇస్తాము. షేరింగ్. స్పందన 58,000. ఆయన ఆవిడ వచ్చేసరికి మేనేజర్. ఓకే. ఒక లేడీస్ ఎంపవర్, వీళ్ళంతా లేడీస్ అందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన డౌట్స్ క్లారిఫై చేసి బిజినెస్ నడిపిస్తాం. ఓకే. ఏప్రిల్. సో మీరు ఆల్మోస్ట్ శాలరీస్కే ఒక 4 to 5 lakhs, అదే శాలరీస్ కాదు, షేర్. ఓకే. ఇది పర్మనెంట్ ఎంప్లాయీస్. మీకు కాకుండా బైబ్యాక్లు ఉంటాయి. ఓకే. బైబ్యాక్లో ఫార్మర్స్కి ఇవ్వాలి. ఓకే. అండ్ సోషల్ మీడియా రన్ చేసిన వాళ్ళకి, పోస్టులు వేసిన వాళ్ళకి, ఎడిటర్స్కి, పిఆర్ టీమ్కి, ఇవన్నీ కూడా వచ్చిన దాంట్లో అందరికి ఇచ్చిన తర్వాత మిగిలితే నేను తీసుకుంటాను. ఓకే. సో నా డ్రీమ్ ఏంటంటే ఎంపవరింగ్ పీపుల్, ఎంప్లాయబిలిటీని పెంచాలి. సో మన ద్వారా ఒక క్వాలిటీ
ప్రోడక్ట్ని క్వాలిటీ టీమ్తో మనం నడిపిస్తే అదే హ్యాపీనెస్. వావ్, వెరీ నైస్. సో మీరు ఇంత బాగా ప్రోడక్ట్ గురించి, ప్రోడక్ట్ క్వాలిటీ గురించి, అలాగే మీ టీం గురించి ఇంత చేస్తున్నారు కాబట్టి మీకు ఇన్ని అవార్డ్స్ రివార్డ్స్ వచ్చాయని క్లారిటీ వస్తుంది. సో మేము చాలా తెలుసుకున్నాము. బట్ ఒకసారి మనకు వచ్చిన అవార్డ్స్ రివార్డ్స్ గురించి మన పబ్లిక్ తెలియాలి. ఎందుకంటే దాన్ని బేస్ చేస్తే ప్రదీప్ ఫార్మ్స్ ఒక ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ అనేది తెలుస్తుంది. అంత ఎవరికి పడితే వాళ్ళకి రాదు కాబట్టి. సో మనం ఇప్పటిదాకా ఎన్ని అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ప్రదీప్ ఫార్మ్స్ పేరు మీద వచ్చాయి అనేది ఒకసారి చెప్పండి. ఏమవుతుందంటే సార్, మీకు మేము స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని వందల ఫార్మ్స్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఓకే. మేము స్టార్ట్ చేయకముందు కొన్ని వందల ఫార్మ్స్ ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా చెప్పడానికి ఒక ఫామ్ నేను చెప్తారు తప్ప యాజ్ పర్ మన గవర్నమెంట్ చెప్పినట్టు కానీ వాళ్ళు ఆ ప్రోటోకాల్స్ పాటిస్తూ ట్యాక్స్ పే చేస్తూ వాళ్ళ లేబర్ లైసెన్స్ తీసుకొని ఒక కరెంట్ అకౌంట్ తీసుకొని బిజినెస్ లా రన్ చేసే వాళ్ళు మొక్కలు కూడా లేరు. ఓకే. అది ఏపీ తెలంగాణలో ఒక 50,000 ఫార్మ్స్ ఉన్నాయి. 50,000 ఉన్నాయి. 50,000లో ఎంతమందికి ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఉంది, ఓకే, ఉద్యోగ ఆధార్ సర్టిఫికేట్ ఉంది, లేబర్ లైసెన్స్ ఉంది, ఓకే, ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఉంది, కరెంట్ అకౌంట్స్ ఉంది. మా ఇంటెన్షన్ ఏంటంటే దీన్ని కూడా ఒక కార్పొరేట్ లా చేయాలి. మనం చేసే వ్యాపారం చిన్నదైనా సరే చేసే విధానం పర్ఫెక్ట్ గా ఉండాలి. రైట్. ఒక సిస్టమేటిక్ వేలో ఉండాలని మనం చేయడం ద్వారా ఓకే మేము ఈ సెగ్మెంట్ లో వీఆర్ ద ఓన్లీ పర్సన్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక అవార్డుకి మనం నామినేట్ అవ్వాలంటే మీకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి, పారామీటర్స్ ఉంటాయి, గవర్నమెంట్ లో రిజిస్టర్ అయ్యి ఉండాలిగా. అందులో నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి. ఓ, సో దెర్ ఈస్ నో కాంపిటీషన్. ఉన్నారు రిజిస్టర్ లో లేరు. దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద సిస్టమ్. సో మీరు సిస్టమ్ ని ఫాలో అవుతున్నారు. వాట్ యు హావ్ టు డూ ఎవ్రీథింగ్ అండ్ ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు. సో యు ఆర్ ద వన్. ఈ సిస్టమేటిక్ అని నాకు ఎక్కడి నుంచి తెలుసు అంటారు? మీరు చేసిన జాబ్స్ వల్ల 100%. ఓకే. సో ఇప్పుడు మీకు ఒకటి అర్థం ఉండదు, నేను అక్కడ నేర్చుకున్నానే తప్ప అక్కడ ఉండిపోలేదు. అవును. నా టాలెంట్, నా స్కిల్స్ అన్ని కూడా ఒక కంపెనీకి జాబ్ రూపంలో సర్వీస్ ఇచ్చారు అంతే. కానీ నా దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఎవరో కూడా వాళ్ళ టాలెంట్, వాళ్ళ స్కిల్స్ ని నాకు అమ్ముకోకూడదని మీరు ఎంత పని చేస్తే అంత తీసుకునేలా ప్రాఫిట్ లో షేర్ ఇచ్చారు. అవును. అందుకే వాళ్ళకి ఎండింగ్ లో కూడా 125 అంటే లాస్ట్ 40,000 235 ఇట్లా ఉన్నాయి. కానీ రౌండ్ ఫిగర్స్ లో ఎక్కడ ఏది లేదు. నయా పైసలతో సహా సెటిల్ చేస్తారు. ఓకే. సో మా దగ్గర వర్క్ చేయాలంటే చాలా మందికి గవర్నమెంట్ జాబ్ చేయడం డ్రీమ్. కానీ ప్రదీప్ ఫార్మ్స్ లో వర్క్ చేసే వాళ్ళు ఈక్వల్ టు గవర్నమెంట్ జాబ్ లా ఫీల్ అవుతారు. దిస్ ఈస్ ప్రదీప్ ఫార్మ్స్, ప్రదీప్ గవర్నెన్స్. ఇది ఎవరు జీతాల కోసం ఎదురు చూడవసరం లేదు, డబ్బుల కోసం ఎదురు చూడవసరం లేదు, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, ఎంతకాలం ఉంటుందని చెప్పి ఆలోచించవసరం లేదు. వీఆర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రతన్ టాటా గారు. సో ఆయన ఆ సిద్ధాంతాలతోనే ఒక మంచి క్వాలిటీ ప్రొడక్ట్, క్వాలిటీ పీపుల్కి సర్వీస్ ఇవ్వడమే మా ఇంటెన్షన్. ఎవరికి అవసరము, ఎక్కడ అవసరము, ఏది అవసరము వాళ్ళు క్లారిటీ ఇచ్చి సర్వీస్ చేస్తామే తప్ప మేము బ్లైండ్ గా ఏదో సేల్స్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం అని కాదు అసలు. దీనికోసం ఎక్స్క్లూజివ్ గా 13 మెంబర్స్ సేల్స్ టీమ్ ఉంటుంది. ఓకే. మీకు ఆన్లైన్ లో ఒక వెబ్సైట్ పెడితే కరెక్ట్ 50 పిల్లలు ఆర్డర్ పెడితే డైరెక్ట్ గా నా మనీ నాకు వస్తుంది. అదే మేము ఆ వెబ్సైట్ ఎందుకు పెట్టట్లేదు అంటే సేల్స్ టీమ్ వాళ్ళు కస్టమర్ తో మాట్లాడి వాళ్ళ డౌట్లు క్లారిఫై చేసి అన్ని రకాలుగా వాళ్ళు సర్వీస్ ఇచ్చి వీళ్ళు ఆర్డర్ తీసుకోవడం వల్ల ఒక సేల్స్ పర్సన్ కి వస్తుంది. ప్యాక్ చేసిన ఒక కోడి పిల్లని మేము కనుక సేల్ చేసిన, ఒక గుడ్డుని సేల్ చేసిన 10 to 15 మెంబర్స్ దాంట్లో షేర్ వెళ్తూ ఉంటుంది. ఓకే, వెరీ నైస్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు చెప్పే దాంట్లో అంతా డబ్బు 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 అని ఉంది. సో ఇదంతా డబ్బుల గురించేనా? సో ఎంత డబ్బులు ఇప్పటిదాకా వెనకేసారు మీరు? నాకు ఏదైతే లేదో, ఏదైతే కావాలో అదే ఆన్ చేసుకోవడం, లర్న్ చేసుకోవడం అంటే నాకు ఇష్టం. ఓకే. చిన్నప్పుడు పాకెట్ మనీ ప్రాబ్లం కాబట్టి పాకెట్ మనీ వరకు నేను మనీ సంపాదించాను. మీరు చెప్పినట్టుగా చేస్తే నేను రీసెంట్ టైమ్స్లో ఈ 2020 నుంచి 2020 దాకా మేము చాలా చారిటీస్ చేసాం. డిఫరెంట్ పీపుల్కి వేరియస్ ఫ్యాక్టర్స్లో ఫ్లడ్స్ అని అన్ని రకాలు చేసాం. మాకు మనీయే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఇన్ని చారిటీస్ చేయవు. ఇక్కడ నా మెయిన్ మోటో ఏంటంటే ఈరోజు నాకు ఎంత ఉందో దాంతో హ్యాపీగా ఉండటం. ఓకే. దీనిపైన ఏదొచ్చినా సరే ఎవరైతే పూర్ అండ్ నీడీ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం ఇష్టం. అలాగా మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్ బై నా యొక్క
టోటల్ టర్న్ ఓవర్ నుంచి అదే కాదు నేను గ్రో అవుతున్నా, ఓకే, నా లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, రైట్, నా యొక్క అవసరాలు మారుతాయి. కాబట్టి 2020లో నాకు ఒక కారు ఉండేది, దాంట్లో కొంచెం బెటర్ కార్ ఉంటే చాలు, ఓకే, అంతేగాని నాకు రేంజ్ రోవర్ వద్దు. నాకు అసలు ఇల్లే లేదు ఇప్పుడు వరకు. రీసెంట్గా లాస్ట్ మంత్ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కున్నాను, చాలు. ఓకే, అలాగా అడ్జస్ట్ అవడం వచ్చు, పంచడం వచ్చు. రైట్, నాకు, నా కుటుంబానికి, నా వన్ అండ్ ఓన్లీ డాటర్కి ఎంతైతే సఫిషియెంట్గా హ్యాపీగా ఉండగలుగుతాం అంత ఉండి, మీ ఎక్సెస్ ఏదైనా ఉంటే అది సొసైటీకి ఉపయోగపడుతుందంటే చూసాం మేము చాలా సోషల్ సర్వీసెస్. చిన్న పిల్లలకి వాళ్ళ చైల్డ్హుడ్ లో ఆట వస్తువులు బాగా చదువుకునే ప్రోత్సాహం కూడా నాకు ఇంటెన్షన్. ఓకే, నెక్స్ట్ ఇయర్ కి నా స్టేజ్ కొంచెం మారుతుంది కాబట్టి, అప్పుడు పరిస్థితులు బట్టి ఆదాయం పెరిగింది కాబట్టి, అప్పుడున్న దాంట్లో ఇంకొంచెం బెటర్ ఇల్లు ఉంటే చాలు. అంతేగాని డైరెక్ట్ గా నాకు రేంజ్ రోవర్ కార్ వచ్చే వరకు డబ్బులన్నీ సేవ్ చేసుకుని కారు కొనుక్కోవడం డ్రీమ్ కాదు. స్టెప్ ఆన్ స్టెప్ పెరగడం, దాని తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ ని ఇంప్రూవ్ చేసుకోవడం, కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం, యాక్సెస్ ఉన్న దాన్ని మొత్తం సొసైటీకి ఉపయోగపడాలి, సోషల్ సర్వీస్ చేయాలి అనేది మీ ఉద్దేశం. థ్యాంక్ యూ, వెరీ నైస్. సో ఇంతకీ మీరు చేస్తుంది బిజినెస్ లేకపోతే ఫార్మింగ్? వ్యవసాయం ప్లస్ వ్యాపారం ఈజ్వల్ కోల్డ్ పెంపకం సార్. ఓహో, ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా. మీరు వ్యాపారం చేయాలంటే ఒక ప్రొడక్ట్ ఉండాలి, రైట్. వ్యవసాయం చేయాలంటే ఫార్మింగ్ చేయాలి. నేను వ్యవసాయం చేస్తున్నాను, వ్యాపారం చేస్తున్నాను కాబట్టి దిస్ ఇస్ డిఫరెంట్. కోళ్ళ పెంపకం రెండు కలిపితేనే అది కోళ్ళ పెంపకం. ఓకే, సో ఇప్పటిదాకా మనము గ్రోత్, రైజింగ్ ఇవన్నీ మాడుకున్నాము, అన్ని పాజిటివ్ థింగ్స్, పాజిటివ్ వైబ్ ఉంది. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాము కంటిన్యూస్గా బర్డ్ ఫ్లూ అని, వైరస్లు అని ఉన్నాయి. సో మీకు లాసెస్ కూడా వస్తాయి కదా బిజినెస్ అన్నాక. సో హౌ అండ్ వాట్, మీరు దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా, లాసెస్ గురించి? వ్యాపారంలో నష్టాన్ని భరించే శక్తి లేనివాడికి లాభం పొందే హక్కు లేదు అని నేను ఎప్పుడు కూడా బోర్డు మీద రాసి పెట్టుకుంటాను. సో ఎప్పుడైనా లాస్ వచ్చినప్పుడు అది చూసినప్పుడు జరుగుతుంటాయి. అండ్ ఇలాంటి లాసెస్ వచ్చినప్పుడు మనం ఎలా ఓవర్కమ్ చేస్తామంటే ఎక్కువ బిజినెస్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఈరోజు 1,00,000 రూపాయలు కోళ్ళు చనిపోయినాయి. 1,00,000 నష్టం అనుకునే బదులు 10 లక్షలు అమ్మితే మనకు 1,00,000 లాభం వస్తున్నప్పుడు 20 లక్షల రూపాయలు కోళ్ళు అమ్మడానికి నేను ప్లాన్ చేసుకుంటాను. లాస్ ఎంత సార్? ఇంకేముంది లాస్? ఓ, వెరీ నైస్. నష్టం, లాస్ని తగ్గించుకోవడం కోసం ప్రాఫిట్స్ని పెంచుకోవాలి. ఓకే, దట్స్ ఇట్. నష్టాన్ని భర్తీ చేయాలి, అంటే సేల్స్ ఇంప్రూవ్ చేయాలి, సేల్ ఇంప్రూవ్ చేసి ప్రాఫిట్ గురించి వద్దిక. రైట్, జరిగింది పోయింది, ఇది మీకు ఛాలెంజ్ అంటే అదే అంతే వచ్చేసింది. ఓకే, సో దాన్ని ఓవర్కమ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ఫార్ములానే మీరు వాడతారు. ప్రమోషన్ కి డబుల్ చేస్తారు, ఎఫర్ట్స్ కి డబుల్ అవుతాయి, వర్కింగ్ స్టైల్ డబుల్ అవుతుంది, అన్ని. ఓకే, రైట్. సో ఫైనల్ గా అసలు ప్రదీప్ ఫార్మ్స్ కి బయట ఫార్మ్స్ కి ఎంటైర్ అసలు ఇండస్ట్రీలో వాట్ మేక్స్ ద డిఫరెన్స్? ఏంటి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే లైఫ్ స్టాక్స్ వచ్చేసరికి నో వారంటీ, నో గ్యారంటీ, నో బైబ్యాక్, నో ట్రూ వాల్యూ. అంటే మా దగ్గర ఒక జాతి కోడిని కొంటే ట్రూ వాల్యూ ఉంటుంది. మీకు ఒక మొబైల్ ఉంది, మీరు కొన్నప్పుడు ఒక వాల్యూ ఉంటుంది, అమ్మేటప్పుడు కావాలంటే దానికి 30-40% ఉంటుంది. కానీ కోడికి అలా ఎవరు వాల్యూ కట్టలేదు. ఓకే, ప్రదీప్ ఫార్మ్స్లో కొన్న కోడికి మీరు 3 monthsలో వస్తే ఒక రేట్ ఉంటుంది. అదే కోడి నాకు తీసుకునే ప్రాసెస్లో దాని యొక్క వర్కింగ్ కండిషన్ బట్టి, దాని కండిషన్ బట్టి అలా మనం స్టార్ట్ చేసాం. అండ్ ప్రదీప్ ఫార్మ్స్లో కొనుక్కోలేని కోసం వాళ్ళ కోసం ఈఎంఐ ఆప్షన్ ఇచ్చాం. ఈఎంఐ ఆప్షన్ ఇచ్చాం. ఓకే, అండ్ బైబ్యాక్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది మేమే. రైట్. అండ్ ఇంకోటి అంటే ఎవరన్నా కోడి పిల్లలు కొనుక్కుంటే 7 రోజుల్లో చనిపోతే వాళ్ళ పిల్ల రీప్లేస్మెంట్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ మేము చేసినప్పుడు ట్రాన్స్పోర్ట్లో 1,00,000 రూపాయలు కాదు 10 లక్షల రూపాయల సరుకు డ్యామేజ్ అయినా సరే నెక్స్ట్ డేనే దాన్ని ఇమీడియట్గా రీప్లేస్ చేస్తాం. సో ఇలాంటి ట్రస్ట్, క్రెడిబిలిటీస్ అన్నీ కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేసి కస్టమర్ రూపాయిని మా రూపాయి కింద, కొంతమంది నెలకు 10,000 సంపాదించే వ్యక్తి 10,000 పెట్టి కోడి కొన్నాడు. అది ప్రదీప్ ఫార్మ్స్లో కొంటే ఏదైనా ఇస్తే ఏదైనా జరిగితే వస్తుందనే నమ్మకంతో కొనేలాగా మనం సో హ్యాపీగా ఆరామ్సే తన పాకెట్ లో వేసుకుని తన పాకెట్ లో డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఏదో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లేకపోతే ఆ నమ్మకం లేకపోతే చెయ్యడు కదా. వెరీ నైస్. సో మీరు బిజినెస్, ఫార్మింగ్ విత్ కార్పొరేట్ స్టైల్లో చేస్తున్నారు, సర్వీసు, బైబ్యాక్, XYZ అన్ని కూడా సూపర్, ఎక్సలెంట్. సో కమింగ్ టు లాస్ట్ పాయింట్, వాట్స్ యువర్ డ్రీమ్
and where we can see Pradeep Farms in next coming years? ఆల్ ఓవర్ ఇండియా మంచి సర్వీస్ అవ్వాలి. ఇప్పుడు ఎవరైతే 100 మంది ఉన్నారో వాళ్ళు 1000 మంది అవ్వాలి. Right. ఇప్పుడు 20 మెంబర్స్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి 200 మెంబర్స్ అవ్వాలి. లైక్ పీస్ఫుల్గా ఉండాలి. Right. నా వంతుగా ప్రజెంట్ నేను 2 గవర్నమెంట్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకున్నాను. Wow. ఒక 20 స్కూల్స్ని అడాప్ట్ చేసుకోవాలి. Wow. Great. గవర్నమెంట్ స్కూల్స్లో మేము మా వంతుగా స్పోర్ట్స్ సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. Right. ఎన్ని కాకుండా లాస్ట్ ఫైనల్గా ఒక మంచి స్కూల్ పెట్టి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నా డ్రీమ్. Oh, wow. అండ్ ఎడ్యుకేషన్ డైరెక్ట్ అసలు ఒక స్కూలే పెట్టాలని. అంటే ఆ స్కూల్కి చేసే బదులు మనమే ఒక స్కూల్ పెట్టి ఓకే ఆ స్కూల్లో మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే దట్ విల్ బి హార్ట్ఫుల్గా హ్యాపీనెస్ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు నా ప్రయాణం షో. Thank you so థ్యాంక్ యూ.